డిసెంబర్ 25, 26, 27వ తారీఖులో సింహరాశి వారు ఈ ఒక్క వ్యక్తిని దూరం పెడితే చాలు, ఇక డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా వాటన్నింటికీ కూడా పరిష్కారం లభిస్తుంది. భార్యాభర్తల సమస్యలు కావచ్చు, ప్రేమ సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, వ్యాపారంలో నష్టం రావటం కావచ్చు, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, అనారోగ్య సమస్యలు, వాస్తు, ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా ఉండకపోవటం, అంతేకాదు ఇంకా మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే జ్యోతిష్యం చెప్పబడును. ఇక మీకు ఎటువంటి సమస్యలు అయినా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి, ఖచ్చితంగా సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక వీరి సెల్ నంబర్ వచ్చేసి 7993422886. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి, మీ సమస్యలను తొలగించుకోండి. సింహరాశి వారి యొక్క అదృష్టాన్ని ఆపడం ఎవ్వరి వల్ల కాదు అని చెప్పుకోవచ్చు. అలానే ఒక దేవత అనుగ్రహం కూడా సింహరాశి వారిపైన అధికంగా ఉండటం వల్ల వీరికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక సింహరాశి వారికి జరిగేది ఏమిటి, అలానే వారి యొక్క గోచార ఫలితాలు ఏమిటి, సింహరాశి వారి యొక్క పూర్తి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, వారికి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి, డిసెంబర్ 25, 26, 27వ తారీఖులో సింహరాశి వారి యొక్క పూర్తి శుభ అశుభ ఫలితాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు. ఇక ఈ రాశి వారికి ఎలాంటి వ్యక్తిత్వం ఉంటుంది అంటే గనక వీరు చాలా అధికమైనటువంటి కోపాన్ని కలిగి ఉంటారు. కోపం అనేది అధికంగా ఉంటుంది, కానీ ఈ కోపానికి అర్థం కూడా ఉంటుంది. అంటే సింహరాశి వారికి కోపం వచ్చింది అంటే తప్పకుండా అర్థం అనేది ఉంటుంది. ఎందుకంటే వీరికి అనవసరంగా కోపం రానే రాదు. ఏదైనా అంటే ఇతరులు వీరిపైన అనవసరంగా వీరి తప్పు లేకపోయినప్పటికీ వీరిని నిందించటం కానీ, వీరిని ఏదో అనటం కానీ, వీరి తప్పు లేకపోయినా శిక్షలు వేయటం కానీ ఇలా చేస్తున్నప్పుడు మాత్రమే ఈ యొక్క సింహరాశి వారికి కోపం వస్తుంది. అంతే తప్ప వీరు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగినటువంటి వ్యక్తులు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు సున్నిత మనస్తత్వంతో పాటు ఇతరులను ఆపదలో నుండి రక్షించే మనస్తత్వం కూడా ఉంటుంది. అంతేకాదు ఎవరు ఏ ఆపదలో ఉన్నా రక్షించడానికి చాలా ఎక్కువగా శ్రమపడుతూ ఉంటారు. ఎవరు ఏ ఆపదలో ఉన్నా సరే వారిని రక్షించాలి అని మనస్ఫూర్తిగా అనుకుంటూ ఉంటారు. అంతేకాదు వీరు ఏ పని చేసినా చాలా మంచిగా చేస్తూ ఉంటారు. చేసే ప్రతి పనిలో కూడా విజయం పొందటానికి వీరు చాలా హార్డ్ వర్క్ని చేస్తూ ఉంటారు. వీరికి ఆ పని పట్ల సరి అయిన అనుభవం, అవగాహన లేకపోయినప్పటికీ వీరి యొక్క తెలివితేటలను ఉపయోగించి ఖచ్చితంగా పనిని విజయవంతంగా పూర్తి చేస్తూ ఉంటారు. అంతటి గొప్ప వ్యక్తిత్వాన్ని, పనితీరుని కలిగి ఉంటారు. వీరు ఉద్యోగపరంగా కూడా, ఉద్యోగ విషయంలో కూడా, ఉద్యోగం చేసే దగ్గర అయినా సరే కలిసికట్టుగా తెలివితేటలతో, అంకిత భావంతో పనిని చేస్తూ ఉంటారు. కొంతమంది అంటే ఉద్యోగం విషయంలో కొన్నిసార్లు లేజీగా ఉన్నప్పటికీ వారికి అంటే ఏదైనా అంటే హెల్త్ ఇష్యూస్ కానీ ఇలాంటి సమయంలో మాత్రమే లేజీగా ఉన్నప్పటికీ ఇంకా వీరు జీవితంలో ముందుకు సాగాలి అనేటటువంటి ఒక ఆలోచనలతో, ఏ విధంగానైనా సరే ముందుకు సాగిపోవాలి అనేటటువంటి ఆలోచనలతో ముందుకు సాగిపోతూ ఉంటారు. బంధుత్వాలను కాపాడుకోవటానికి ఎంత దూరమైనా వెళుతూ ఉంటారు. వీరికి అంటే తన మన అనే భేదం ఉండదు. ఆపద వస్తే ఎవరినైనా రక్షిస్తూ ఉంటారు. ఆపద నుండి రక్షించడం కోసమని అనేక రకాలుగా శ్రమపడుతూ ఉంటారు. అంతేకాదు ఈ రాశి వారిని దూరం నుండి చూసిన వారు అంటే వీరు కోపిష్ఠులు, కోపం స్వభావం అధికంగా ఉంటుంది అనుకుంటారు. కానీ వీరి యొక్క స్వభావం చాలా సున్నితంగా ఉంటుంది. మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. కోపం అనేది చాలా తక్కువ. అంటే చెప్పినట్టుగా ఏదైనా సమస్య ఉంటేనే, వీరి తప్పు లేకపోయినా, వీరి ప్రమేయం లేకపోయినా జరిగిన వాటికి వీరిని నిందిస్తేనే తప్ప వీరికి అనవసరంగా కోపం రాదు. వీరు చాలా అంటే బంధుత్వాలను కాపాడుకోవటానికి వీరు చాలా శ్రమను పడుతూ ఉంటారు, రిస్క్ చేస్తూ ఉంటారు.
అంతేకాదు వీరి జీవితంలో ఎదురయ్యే సమస్యల నుండి విముక్తిని పొందటం కోసం వీరు అనేక రకాలుగా కూడా శ్రమపడుతూ ఉంటారు. అంతేకాదు విజయం పొందే వరకు కూడా ఆగిపోరు అని చెప్పుకోవచ్చు. వీరు ఎప్పుడైనా సరే విజయాన్ని పొందే వరకు కూడా వీరు శ్రమ పడుతూనే ఉంటారు. వీరి యొక్క శక్తి సామర్థ్యం ఉన్నంత వరకు శ్రమ పడుతూనే ఉంటారు. కష్టం నుండి వీరు బయటపడటం కోసం అనేక రకాల మార్గాలను ఎంచుకుంటారు. వీరు కష్టానికి భయపడరు, కష్టానికి ఎదురెళ్తారు కానీ భయపడరు. అలానే పని భారానికి వీరు భయపడరు. ఎలాంటి పనినైనా సరే సునాయాసంగా చేస్తూ ఉంటారు. సింహ రాశికి చెందినటువంటి వారు ఆడవారైనా మగవారైనా ఎక్కువ హెల్తీగా ఉంటారు. వీరికి ఆరోగ్యం చాలా బాగుంటుంది. చాలా దృఢంగా ఉంటారు, దృఢ సంకల్పంతో ఉంటారు. ఏదైనా అనుకుంటే తప్పకుండా అది చేసేంత వరకు కూడా నిద్రపోరు అని చెప్పుకోవచ్చు ఈ రాశివారు. ఇలా సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మంచి ఫలితాలను పొందేటటువంటి వ్యక్తులు. ఈ సమయం వీరికి అనుకూలంగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి ధైర్య సాహసాలు అధికంగా ఉంటాయి. అంతేకాదు ఈ సమయంలో భారీ లాభాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. చేపట్టిన ప్రతి పని కూడా కార్యసిద్ధి అవుతుంది. అంటే మీరు ఏ పని మొదలు పెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది అని చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి ఈరోజు మీకు శ్రమ ఫలితాలు ఉంటాయి. అంటే శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. దృఢమైన మనస్సుతో ముందుకు సాగిపోతే తప్పకుండా సత్ఫలితాలు ఉంటాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. కీలక నిర్ణయాలను తీసుకునేందుకు ముందందులో ఆలోచించి ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు. అలానే ప్రతి ఉద్యోగంలో శ్రమకు తగిన ప్రతిఫలం అనేది ఉంటుంది. కష్ట సమయంలో స్నేహితుల సహకారం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనేది సామాన్యంగా ఉంటుంది. అలానే మీకు వృధా ఖర్చులు అనేవి ఈ సమయంలో అధికమవుతూ ఉన్నాయి కనుక మీరు వృధా ఖర్చులను ముందుగా తగ్గించుకోవాల్సి ఉంటుంది. వృధా ఖర్చులను తగ్గించుకోవటం వల్ల మీకు మంచి ధనలాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సామాన్యంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కానీ వృధా ఖర్చులు చేస్తే మాత్రం మీకు ఆర్థికంగా చాలా నష్టపోయే అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు. వృధా ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. అలానే ఆరోగ్యం పట్ల ఈ సమయంలో కొద్దిగా ఆలోచించండి. ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధను తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం విషయంలోనే కాదు, మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆచితూచి అడుగులు వేయండి. ముఖ్యంగా డబ్బు పరమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. డబ్బుని చాలా వీలైనంత తక్కువగా ఖర్చు పెట్టడానికి ప్రయత్నించండి. అదేవిధంగా అధిక మొత్తంలో ఎక్కువ డబ్బుని పెట్టుబడి పెట్టే సమయంలో మీరు తప్పకుండా కొన్ని నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. అనుభవజ్ఞులను అడిగి ఆచితూచి మీరు ఎక్కువ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయవలసి ఉంటుంది. లేదంటే ఆ విషయంలో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడటం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో ఎవరి విషయాల్లో కూడా జోక్యం చేసుకోవద్దు. ఎవరికైనా మంచి చెప్పాలి అని వెళ్ళినా సరే అది తిరిగి మీపైకే వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఎవరి విషయంలో జోక్యం చేసుకోవద్దు. ఎవరికి ఎలాంటి సలహాలను చెప్పవద్దు. అదేవిధంగా మీ యొక్క రహస్యాలను ఇతరులతో పంచుకోకూడదు. ఒక వ్యక్తిని కొంచెం దూరం పెట్టినట్లు అయితే సంపద మీకు వస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరు అంటే గనక మన చుట్టూనే ఉంటూనే కొంతమంది మన యొక్క నష్టాన్ని చూడాలి అని మనం ఎప్పుడైతే పడిపోతూ ఉంటామో అప్పుడు చూసి నవ్వాలి అని వేచి చూస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులను గ్రహించుకోండి. మీ శత్రువులు ఎవరో, మీకు మేలు చేసేవారు ఎవరో, మీకు ఆపదను కలిగించేవారు ఎవరో కొంచెం తెలుసుకొని వారిని కొద్దిగా దూరం పెట్టినట్లు అయితే గనక మీరు జీవితంలో ఇంకా ముందుకు సాగిపోయే అవకాశం అధికంగా ఉంటుంది. ఎందుకంటే మీ చుట్టూనే ఉంటూ మీకు గోతిని తీస్తూ ఉంటారు. ఎప్పుడైతే మీకు సమస్య వస్తుందో, ఎప్పుడైతే వారు చూసి పగలబడి నవ్వుదామా అనుకుంటూ ఉంటారో అలాంటి వారిని కొద్దిగా దూరం పెడితే గనక మీకు నరదృష్టి అనేది ఉండదు. మన పక్కనే ఉండి మనకు మేలు చేస్తున్నట్లే చేస్తుంటారు. కానీ మనం ఎదుగుతూ ఉంటే ఓర్వలేకపోతూ ఉంటారు. అలాంటి వ్యక్తులు మీ చుట్టూ ప్రక్కాలే ఉంటారు. వారికి కొంచెం దూరంగా ఉంటే ఇక మీకు జీవితం అంతా కూడా విజయవంతం అని చెప్పుకోవచ్చు. విజయం అనేది అధికంగా కలుగుతూ ఉంటుంది. తెలుసుకున్నారు కదా. డిసెంబర్ 25, 26, 27వ తారీఖులో సింహరాశి వారు ఎవరిని దూరం పెట్టాలో అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.